అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ఏఐ టెక్నాలజీతో మీ ముందుకు వస్తుంది ఏపీ పవర్ న్యూస్. అందరికీ నమస్కారం. ఒక పండగని ఈహరించుకోండి. అది రెండు పండగలంత సరదాగా ఉందనుకోండి. సంక్రాంతి, దీపావళి రెండు ఒకేసారి జరుపుకున్నట్లు సరిగా అలాంటిదే అనకాపల్లిలో జరిగింది. జనసేన పార్టీ అక్కడ సంబరాలను అంబరాన్నంటించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఈ వేడుకలు జరిగాయి. పట్టణమంతా సందడిగా ఉంది. మహిళలు రంగుల ముగ్గుల పోటీల్లో తమ సృజనాత్మకతను చూపించారు. ఆకాశంలో బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి అందరికీ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈద్ ఒక వార్షికోత్సవంలా కాకుండా ఒక పెద్ద కుటుంబ వేడుకలా అనిపించింది. జనసేన అనకాపల్లి నర్సఫీమర్జెట్టి రామకృష్ణ, అందరూ ఆయన్ని రాంగి అని పిలుస్తారు. ఆయన ముంచె పాత్ర పోషించారు. ఆయనే మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం హయాలో ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో ఆయన గుర్తు చేశారు. దాన్ని ప్రజలకు ఒక పీడికలగా అభివర్ణించారు. ఆయన ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే ప్రజలకు నిజమైన ధరట్ లభించింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హామీలు నిలబెట్టుకోలేదని, ప్రజల నమ్మకాన్ని మోసం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారు నిలబడి గట్టిగా పోరాడినందుకు రాంకీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ను మన్నరి సరైన దారిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ఇక అసలు విషయం ఏంటంటే, రాంకీ ఒక హామీ ఇచ్చారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ ఏడాదికి 2 సార్లు సంక్రాంతి, దీపావళి పండుగలు జరుపుకున్నట్లుగా సంబరాలు చేసుకుంటుందని ఆయన అన్నారు. ఆనందం, అభివృద్ధి, పండుగ వాతావరణం ఏడాది పొడవునా ఉంటాయని చెప్పారు. నిజంగా చెప్పాలంటే అందరూ కలిసి రావడం, నవ్వడం, డ్యాన్స్ చేయడం, ఆశను పండుగలా జరుపుకోవడం అదొక అద్భుతం. జనసేన పార్టీ అమలుకి తీసుకొచ్చిన శక్తి ఇది. ఒక సాధారణ రోజును డబుల్ పండుగలా మార్చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత వెలుగు, మరింత రంగు, ఇంకా ఎక్కువ సంబరాలు జరుపుకోవాలని కోరుకుదాం. గెలిచిన రోజు, అలాగే సైకో మీద ప్రజలు గెలిచిన రోజు. 5 సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంత నరకం చూపించాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి కరెక్ట్ గా ఇదే రోజు బుద్ధి చెప్పారు. ఇచ్చిన 10 హామీల్లో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వెన్నుపోటు అంటున్నాడు. మీకు అందరికీ తెలుసు, కనీ పెంచిన తల్లికే వెన్నుపోటు పొడిచాడు. అలాగే సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచాడు. అతను తప్ప గవర్నమెంట్ లో 1-2 తప్ప ఎవరూ బాగుపడిన సందర్భం లేదు. అందుకే మీకు గత ఎలక్షన్ అప్పుడు క్యాన్వసింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను అదపాలను తొక్కుతానని. అలాగే అదపాతాలని ఆయన తొక్కారు. చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా ఉపయోగించి లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లా ఈ రోజు పాడైపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు ఏవైతే ప్రకటించారో అన్ని కూడా నెరవేరుస్తూ అద్భుతంగా జనాలందరినీ కూడా జనరంజకమైన పరిపాలన సాగుతోంది. ఈ విధంగా జన సైనికులు అందరూ కూడా, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇదే రోజు మనం విజయోత్సవాలు నిర్వహించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దీపావళి, సంక్రాంతి వచ్చేలాగా వేడుకలన్నీ కూడా చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. ఇక నుండి క్యాలెండర్ లో 2 సంక్రాంతుల్లో 2 దీపావళులు ఉంటాయి. అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసురుని ఎలాగైతే వధించామో ఈ జగనాసురుని కూడా అలాగే వధించి మేము ముందుకెళ్తాం. అందరూ కూడా కొంతాల రామకృష్ణ గారి విజయానికే కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు పేలా గోవింద సత్యనారాయణ అయితే కానీ, అలాగే సీఎం రమేష్ గారు, అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు, బుద్ధ నాగజేష్ గారు, అలాగే మల్ల సురేంద్ర గారు, అలాగే ఇప్పుడు మండల అధ్యక్షులు బాబీ గారు కానీ అందరూ కూడా, అలాగే కొంతాల రామకృష్ణ గారు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూటమి సభ్యులకు, అలాగే అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు, రికార్డు స్థాయిలో మా మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పొడిగే 130 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది. అలాగే
కొంతాల రామకృష్ణ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా తేవడం జరిగింది. అలాగే ఎంత భారీగా నూకాలమ్మ జాతర చేసామో మీకు అందరికీ తెలుసు. అలాగే ముందు ముందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మొత్తం ముందుకెళ్ళి ఎన్నో ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe our channel AP Power News.